పూర్వం యక్షరాజైన కుబేరుడు తన అపారమైన ఐశ్వర్యాన్ని చూసి 3 లోకాల్లో తనకంటే ధనవంతుడు మరెవ్వరూ లేరని ఎంతో గర్వపడేవాడు. కుబేరుడు తన వైభవం చూపించేందుకు కైలాసానికి వెళ్లి శివుణ్ణి విందుకు పిలిచాడు. శివుడు అతని గర్వాన్ని గ్రహించి తన బదులుగా బాలగణేశుణ్ణి పంపించాడు. బాలగణేశుడు అమాయకంగా కుబేరుని భవనానికి చేరుకున్నాడు. కుబేరుడు గర్వంగా, "బాలగణేశ, నీకు కావలసినంత తిను, నా దగ్గర దేనికి కొరతలేదు" అని అన్నాడు. బాలగణేశుడు భోజనం మొదలుపెట్టగానే వడ్డించిన పదార్థాలన్నీ క్షణాల్లో ఖాళీ అయ్యాయి. వంటవాళ్లు వడ్డిస్తూనే ఉన్నారు, బాలగణేశుడు తింటూనే ఉన్నాడు. కొద్దిసేపటికే వంటశాలలోని ఆహారం మొత్తం ఖాళీ అయిపోయినా ఆయన ఆకలి తీరలేదు. బాలగణేశుడు కోపంగా, "కుబేరా, నాకింకా భోజనం కావాలి, లేకపోతే నిన్నే తినేస్తాను" అని అన్నాడు. భయంతో కుబేరుడు కైలాసానికి వెళ్లి శివుణ్ణి వేడుకున్నాడు. శివుడు అన్నాడు, "కుబేరా, అది విందు కాదు, నీ అహంకారం. బాలగణేశుడికి ప్రేమతో ఒక ముద్ద అన్నం భక్తితో ఇస్తే చాలు" అని చెప్పి పంపాడు. కుబేరుడు వెంటనే తిరిగి వచ్చి వినయంతో ఇచ్చిన ఒక్క ముద్దతో బాలగణేశుడి ఆకలి తీరిపోయింది. అలా బాలగణేశుడు శాంతించాడు. కుబేరుడు తన తప్పు గ్రహించాడు. గుర్తుంచుకోండి, మన దగ్గర ఎంత ఉన్నా ఒదిగి ఉండటమే అసలైన ధనం. మీరు కూడా ఇదే నమ్మితే కామెంట్స్ లో జై గణేశ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది భక్తులున్నారో. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం ఇప్పుడే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.